ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి ఫాదర్ గాడ్ అంటే సోర్స్, అథారిటీ, ప్లానర్గా మనకి కనిపిస్తున్నాడు. తండ్రి దేవుడు అన్నిటికీ మూలమని, జీవితానికి ప్రణాళిక వేయువాడని, సర్వాధికారం కలిగిన వాడని మనం ఇక్కడ చూడొచ్చు. మన జీవితానికి ప్రణాళిక వేయువాడు మన ఫాదర్ గాడ్. ఆయన నిన్ను నన్ను సృష్టించారు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. నా ఫ్యూచర్ని ఆయన డిజైన్ చేశారు. అందుకే తండ్రి దేవుడు ఈ మాట అనటం మనం వింటాము. ఏమని అంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని అని ఆయన అనటం మనం చూస్తాము. సన్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు, జీసస్ క్రైస్ట్. ఆయన సేవియర్గా కనిపిస్తున్నారు, మనకి వర్డ్గా కనిపిస్తున్నారు, అలానే విజిబుల్ గాడ్గా కూడా మనకి కనిపిస్తున్నారు. అంటే కనిపించే దైవముగా ఉన్నారు, వాక్యమై ఉన్నారు, రక్షకుడిగా మనకి కనిపిస్తున్నారు. ఆయన ఎందుకు వచ్చారు అంటే, మనము పాపము వల్ల దేవుని నుండి దూరం అయిపోయాము. అయితే ఆ దూరాన్ని దగ్గర చేయడానికి యేసు ప్రభు సిలువ మీద ధర చెల్లించాల్సి వచ్చింది. అందుకు మనకి ఫాదర్ గాడ్తో మాట్లాడటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి యాక్సెస్ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వల్ల. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిలో ఏకమై ఉండి కూడా ఎందుకు తండ్రికి ప్రార్థన చేశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు హ్యూమన్ ఫామ్లో ఉన్నారు, తండ్రి అయిన దేవుడితో రిలేషన్షిప్లో ఉన్నారు. అది మానవాళికి చూపించటానికి. ఇది ట్రినిటీ, యూనిటీ అంటారు. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. హోలీ స్పిరిట్ అంటే దేవుని యొక్క సన్నిధి నీ లోపల ఉండటం, దేవుడే నీ లోపల నివాసముగా ఉండటం అని అర్థం వస్తుంది. ఆయన పవర్, ప్రెజెన్స్, హెల్పర్ అయి ఉన్నారు మనకి. అంటే దైవశక్తి, దేవుని యొక్క ఉనికి, సహాయకుడు లేదా గైడ్గా ఆయన మనకి కనిపిస్తున్నాడు. ఆయన మనల్ని గైడ్ చేస్తాడు. మన అంతరంగంలో మార్పుని తీసుకొని రావటానికి, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి. పరిశుద్ధాత్మని యొక్క స్వరము సాఫ్ట్ అండ్ డీపర్ టోన్గా మనకి కనిపిస్తుంది. కుమారుని యొక్క స్వరము ఎమోషనల్ టోన్గా మనకి వినిపిస్తుంది. తండ్రి యొక్క టోన్ మనకి కామ్ టోన్గా మనకి వినిపిస్తుంది. ఆయన నీ పైన కాదు, నీ లోపల నివసించే దేవుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కనిపిస్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు మనకి సాల్వేషన్ ప్రాసెస్ని ప్లాన్ చేస్తారు. ఫాదర్ గాడ్ ప్లాన్ చేస్తారు, సన్ ఆఫ్ గాడ్ సాక్రిఫైస్ చేస్తారు, హోలీ స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. భూమి మీద